హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో భాగంగా చెకింగ్ ఏ నెంబర్ వియర్డ్ ఆర్ నాట్ వియర్డ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ చూద్దాం. సో నేను ఏం చేస్తున్నా నెంబర్ తీసుకుంటున్నా, అది ఆడ్ ఈవెన్ చెక్ చేస్తున్నా. నెక్స్ట్ దానికి ఒక కండిషన్ 2 to 5 అయితే ప్రింట్ నాట్ వియర్డ్, 6 to 20 అయితే వియర్డ్ అని ప్రింట్ చేయమంటున్నా. అది గ్రేటర్ దెన్ అంటే 20 కంటే రేంజ్ పెరిగినప్పుడు నేను చూస్తున్నా. ఇన్పుట్ ఏం తీసుకున్నాం, నెంబర్ తీసుకుంటాం. అవుట్పుట్ లో వియర్డ్ నాట్ వియర్డ్ నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ నెంబర్ తీసుకుంటున్నా. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ అని యూజర్ కి మెసేజ్ ఇచ్చి నెంబర్ ని స్కాన్ చేసుకుంటున్నా. నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఈవెన్ ఆర్డర్ డిస్ప్లే చేసుకుంటున్నా. అది నాట్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ వియర్డ్ యాజ్ పర్ ద కండిషన్ అనమాట. నెక్స్ట్ మనకున్న కండిషన్ ఏంది, 2 to 5, 6 to 20. సో ఆ నెంబర్స్ లో అండ్ పెట్టి చెక్ చేసుకున్నా. ఇఫ్ n less than or is equal to 2, n less than or equal to 5 ఉంది అనుకోండి, నేను ప్రింట్ నాట్ వియర్డ్ అని చెప్తున్నా. సో నెక్స్ట్ కండిషన్ ఇంకోటి ఏముంది మనకి, 6 to 20 అనమాట. సో 6 to 20 లో n less than or n greater than or equal to 6 and less than or equal to 20 తీసుకొని ప్రింట్ వియర్డ్ అని ఇస్తున్నా. సో బేసిక్ కండిషన్ ఇదే. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం కండిషన్ చెక్ చేస్తున్నాం అంటే అండ్ ఫంక్షనాలిటీ చెక్ చేస్తున్నాం. బేసిక్ గా అండ్ ట్రూత్ టేబుల్ తీసుకున్నానంటే ఏది ఫాల్స్ అయినా అవుట్పుట్ ఫాల్స్ అయిపోతుంది. 1 into 1 కే అవుట్పుట్ ట్రూ వస్తుంది అనమాట. సో అది చూస్తున్నాం. నేను ఇప్పుడు కంపైల్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. సో ఎంటర్ నెంబర్ అని చెప్పిస్తున్నా, 3 వియర్డ్ అని వచ్చింది. ఎందుకంటే అది ఆడ్ కాబట్టి ఫస్ట్ సిరీస్ ఫాలో అయింది. నెక్స్ట్ మళ్ళీ కంపైల్ చేస్తున్నా, 8 ఇచ్చాను వియర్డ్, అది ఈవెన్ 2 to 6.